అందరికీ నమస్కారం. నేను ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అర్చక మరియు పురోహిత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెలగలేటి సతీష్ కుమార్ శర్మ. ముఖ్యంగా ఈ యొక్క వీడియో ద్వారా నేను తెలియజేయవలసుకున్న అంశం ఏంటంటే, దేవాలయంగా భావించేటటువంటి అసెంబ్లీలందు ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని కాళ్ళకి చెప్పులు వేసుకొని మీరు ఆ పటం పట్టుకొని మీరు ప్రవర్తించేటటువంటి తీరు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికే ఆ స్వామివారి యొక్క తీవ్ర ఆగ్రహానికి గురయ్యి 151 సీట్లల్లో 11 సీట్లకు చేరారు. అయినప్పటికీ ఇప్పటికీ మీకు బుద్ధి రాలేదు. ఇప్పటికే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారంలో మా హైందవ సమాజం చాలా తీవ్ర నిరాశకు గురి చెంది ఉన్నటువంటి సమయంలో మీరు మళ్ళీ ఇటువంటివే పునరావృతం చేస్తూ మనోవ్యాధులకు గురి అయ్యేలా చేస్తున్నారు. స్వామివారిని ఎంతో పరమ భక్తితో మా హిందూ సమాజం మొత్తం కూడా చాలా భక్తితో పూజలు చేసుకుంటూ ఉంటాము. అటువంటి స్వామివారిని మీరు కాళ్ళకి చెప్పులు వేసుకొని స్వామివారి యొక్క పటం పట్టుకొని మీరు అలా ప్రవర్తించడం చాలా సిగ్గుచేటు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని స్వామివారికి మీ యొక్క చేసిన తప్పుని ఒప్పుకొని స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెప్పుకోవాలి. మీరు ఇటువంటివి ఇంకా ఎన్ని చేస్తే అన్నిసార్లు కూడా స్వామివారి తీవ్ర ఆగ్రహానికి గురయ్యి చివరకు ఇప్పుడు కనీసం 11 సీట్లన్నా ఉన్నాయి. రాబోయే 2029 ఎన్నికల్లో 0 సీట్లతోటి మీరు కనీసం అసెంబ్లీ మొహం కూడా చూడలేరు. స్వామివారి ఆగ్రహానికి గురి కావద్దు. అలాగే మా హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీయొద్దు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. స్వామివారిని ప్రత్యక్షంగా కోరిన కోరికలు తీర్చేటటువంటి కల్పవృక్షంగా భావించేటటువంటి ఆ యొక్క కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని చాలా భక్తితో మీరు పూజించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుతూ, మరొకసారి మీరు ఇటువంటి పనులే చేస్తే తప్పనిసరిగా పార్టీ పరంగా చూడకుండా హిందూ సామాజిక వర్గం మొత్తం కూడా మీపై దండయాత్ర చేయాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు వెంకటేశ్వర స్వామితో పాటు హిందూ సామాజిక వర్గం యొక్క తీవ్ర కోపానికి గురి కావద్దని మరీ కోరుకుంటూ, ఇంకొకసారి ఇప్పుడు కూడా మీరు ఇలా చేయకూడదని హెచ్చరిస్తున్నాను. ధన్యవాదములు. లడ్డూ అంశంపై ఈరోజు అసెంబ్లీ దగ్గర వైసీపీ నాయకులు చేసినటువంటి ప్రదర్శనలో మరొక్కసారి పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పవిత్రతను, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క గొప్పదనాన్ని కూడా వాళ్ళు అవహేళన చేసినట్టుగా అయింది. ఈరోజు వాళ్ళు చేసినటువంటి ఆ ప్రదర్శనలో అసెంబ్లీ దగ్గర స్వామివారి యొక్క పటాన్ని పట్టుకొని బ్యానర్లతో పాటు వాళ్ళు చేసినటువంటి ప్రదర్శనలో స్వామివారి యొక్క పటాలన్నీ కూడా చెప్పులు వేసుకొని, అంటే ఎంత నిర్లక్ష్యం అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి. స్వామివారి యొక్క పటాన్ని పట్టుకున్నప్పుడు, విగ్రహాలను పట్టుకున్నప్పుడు పూజల సమయంలో చెప్పులు ధరించడం అనేది నిషిద్ధం. కాబట్టి ఆ రకంగా కాకుండా చెప్పులు వేసుకొని స్వామివారి యొక్క పటాలు తీసుకొని కేవలం వారి యొక్క రాజకీయ లబ్ధికి మరొక్కసారి స్వామివారిని అవమానపరిచారని చెప్పేసి పదే ఈ రకంగా స్వామివారి పట్ల అపరాధం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు ఇప్పటికైనా సరే వారి పద్ధతులు మార్చుకోవాలి. అదేవిధంగా స్వామివారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అండి, ముఖ్యంగా ఈరోజు విషయం ఏమిటయ్యా అంటే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే నారా లోకేష్ గారు కానీ, వీళ్ళందరూ కూడా, వీళ్ళు ముగ్గురు కూడా ముఖ్యంగా మన హైందవ ధర్మం గురించి, లేదంటే హిందూ ధర్మం గురించి, అతి ముఖ్యంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి యుద్ధం చేస్తుంటే వ్యతిరేకంగా కొంతమంది వ్యక్తులు, ఆ వ్యక్తుల పేరు చెప్పడానికి ఇబ్బంది ఏమీ లేదు, వాళ్ళు ఎవరో కాదు, మన అందరికీ తెలుసు, వైసీపీ కార్యకర్తలు ముఖ్యంగా ఏమిటంటే ఈ హైందవ ధర్మానికి వ్యతిరేకంగా మాటలు మాట్లాడడం,
లేదంటే అతి ముఖ్యంగా ఆలయాలు ధ్వంసాలు చేయడం. ఇది ఎలా, మీరేమన్నా ప్రూఫ్ ఉందా అని అడిగితే 2 రోజుల క్రితం నేను సోషల్ మీడియాలో చూశాను. ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాల్ని, ఏ విగ్రహం అంతా మొత్తం కాదు, చేతిని విరక్కొట్టడం, ఆలయంలో ఉన్న విగ్రహాలు ఏనుగులు కావచ్చు, సింహాలు కావచ్చు, ఇవన్నీ కూడా ధ్వంసం చేయడం. వీర హైందవ ధర్మం గురించి మాట్లాడుతున్నది, వీర భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నది. అతి ముఖ్యంగా ఏమిటయ్యా అంటే, ఈ హైందవ ధర్మాన్ని పాటించడం, మాట్లాడడం ఒక పక్కన పెడితే, విగ్రహాలు చేతిలో పట్టుకుని, లేదా దేవుడు పటాలు చేతిలో పట్టుకుని, చెప్పులకి కాళ్ళకి చెప్పులు వేసుకుని మరీ నడుస్తూ హైందవ ధర్మం గురించి, భారతీయ సంస్కృతి సాంప్రదాయం గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. కాబట్టి వారందరూ కూడా, అంటే ఇటు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు నడుముకి బిగించి మరీ ధర్మం ఉండాలి, ధర్మం వృద్ధిలోకి రావాలి, హైందవ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా వృద్ధిలోకి రావాలని చెప్పి వారు యుద్ధం చేస్తుంటే, ఇలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి వ్యవహారాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా అతి త్వరలోనే సమాధానం చెప్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నమస్కారాలు. అందరికీ నమస్కారం. ఈ రోజున కొంతమంది వైసీపీ కార్యకర్తలు చెప్పులు వేసుకొని, దేవుడి పటాలు, దేవుడి విగ్రహాలు పట్టుకొని వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఏదో రోడ్ల మీద, చిన్న చిన్న రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళకి దేవుడన్నా భయం లేదు, దేవుడి ప్రసాదం అన్నా శ్రద్ధ లేదు. ఇవి లేని వాళ్ళు మన హిందూ దేవాలయాల గురించి, దేవుళ్ళ గురించి మాట్లాడుతూ ఏదో రాజకీయ పరపతి కోసం మన పటాలని పట్టుకొని తిరుగుతున్నారే తప్ప వాళ్ళకి ఎటువంటి భయము, భక్తులు ఏమీ లేవు దేవుళ్ళ మీద. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వాళ్ళు ఇట్లాంటివి పట్టుకొని దేవుడి పటాలను కూడా రాజకీయంగా ఉపయోగించుకుంటారే తప్ప వాళ్ళకి ఎటువంటి భక్తి జ్ఞానం ఏమీ లేవండి. వాళ్ళు ప్రసాదాలు కల్తీ చేస్తారు, దేవుడి విగ్రహాలు పగల కొడతారు, దేవుడు అంటే లెక్క లేదు, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, ఏమీ లేవు. వాళ్ళ గురించి మాట్లాడటం కూడా మనకి సిగ్గుచేటు. నమస్కారం.